హరి ఓం శ్రీ గురుభ్యో నమ. తరుణుల్ కొందరు మూలగేహములను దండించిరారాక తద్విరహాగ్నిం పరితాపముందుచు మనోవీధిన్ విభున్మాధవున్ పరిరంభంబులు శేషి చారుడనుచున్ భవించియుం చొక్కి పొందిరి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తులై. బంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులై ఉండు జనులు మోక్షమునకు జనుదురు అధీప. నీ పాదకమలంబు నెమ్మిరి దగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ కరాబ్జంబులు నెరినంటితివగాని తక్కిన పనికి హస్తములు చొరవు. నీ వాగామృతధార నిండగ్రోలగగాని చెవులన్య భాషలు చేరి వినవు. నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబుల చూట్కి కవలు. నిన్నె కాని పలుక నేరవు మా జింవలొల్లననుచు పలుక నోడవీవు. మా మనంబులేల మరిపి దొంగిలితివి ఏమి చేయువారమింక కృష్ణ. సిరికి ఉదార చిన్నముల చేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర. మా తపము సంపద జరితిమి ఎటకేలకున్ మరలగలేము. మా మగల మాటల నల్లము పద్మగంధముల్ మరగిన చేటులన్య కుసుమంబుల చెంతల చెరనేర్చునే. నీ అధరామృత నిర్ఝరంబులు నేడు చేరి వాతెరలపై చిలుకకున్న. నీ విశాలాంచిత నిర్మల వక్షంబు కుచకుట్మలంబుల కూర్పకున్న. నీ రమ్యతరహస్త నీరజాతంబులు చికుర బంధంబున చేర్పకున్న. నీ కృపాలోకన నివహంబు మెల్లన నెమ్మొగంబుల మీద నెరపకున్న. నీ నవీన మననీయల్ మననీయ సల్లాపంబు కన్నరంధ్ర దిశల గప్పకున్న. ఎట్లు బ్రతుకువారము ఎందు చెరడివారమధిపం వినగదగదే ఆడుకుయులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. చతుర్థ స్కంధం 17వ అధ్యాయంలో 32వ శ్లోకంలో భూదేవి మహారాజుని చూసి, పృథు చక్రవర్తిని చూసి పరమాత్మ యొక్క గుణములను, పరమాత్మ యొక్క ఆ ప్రభావాన్ని భూదేవి స్తుతి రూపంలో చేస్తూ పరస్మై నమః. స్వామి, నువ్వు పరమ అంటే పరమశ్రేష్టమైనటువంటి ఆత్మచైతన్య స్వరూపమైనటువంటి ఆ సర్వభూతాంతరాలలోనూ కూడా పురుష రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము అని చెప్పి, యో అనేక ఏకః పరతశ్చ ఈశ్వరః. యో యః ఏదైతే అనేక రూపాల కింద పృథక్ భావాల కింద కనిపిస్తూ ఉందో ఈ జగత్తంతా కూడా, యో అనేక ఏకః అదంతా ఒకటే. ఆ ఒకటే ఇన్ని రూపాల కింద కనిపిస్తోంది. పరతశ్చ ఈశ్వరః. అటువంటి ఆ స్థితి ఎందుకు కనిపిస్తోంది అంటే, ఈశ్వరః పరతశ్చ, ఈశ్వరుడు అంటే స్వామి నీలో ఉండేటువంటి మాయాశక్తిని కంట్రోల్ చేసేటువంటి ఈశ్వరుడి యొక్క మాయ వల్ల యో అనేకః ఏకః అనేకంగా కనిపిస్తోంది. నువ్వు ఏకః ఒకడివే అయినా సరే అనేటువంటి ఆ విషయాన్ని పదే పదే చెప్పిందే ఎందుకు చెప్తూ ఉంటుంది అంటే, ఇది సాధనకు మనకు ఉపయోగిస్తుంది కాబట్టే ఆ విధంగా చెప్పబడుతూ ఉన్నది. మానవుడి యొక్క మనసుకుండేటువంటి లక్షణం ఏమిటంటే, అన్నిటినీ కూడా ప్రతి దానిని కూడా సెపరేట్గా వేరుగా పృథక్గా చూడడం అనేటువంటిది అలవాటైపోయింది. ఉదాహరణకి ఆ అలవాటుని తప్పించుకోవడానికి
శంకర భగవత్పాదులు చెప్పినటువంటిది ఏమిటంటే ఏదో మట్టితో కొన్ని లక్షల వేల రకాలైనటువంటి కుండలు చేస్తారు. కానీ ఆ కుండలు ఎన్ని లక్షల కోట్ల కుండలు ఉన్నా సరే వాటిలన్నిట్లోనూ కూడా అంతర్లీనంగా ఏది ఉంది అంటే మట్టి ఉన్నది. అదేవిధంగా బంగారం నగల్లో ఉంది, అదేవిధంగా సముద్రాల్లో కెరటాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ని కానీ మనం మనసులో పెట్టుకున్నట్టయితే అప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఊహించుకోవడానికి చాలా సింపుల్గానే ఉంది. కానీ ఇది మామూలుగా మనం చూసేటువంటి జగత్తుని చూసేటప్పటికీ ఈ ఎగ్జాంపుల్ని మనం అన్వయించుకోవాలి. ఈ ఎగ్జాంపుల్నేమో దృష్టాంతం అంటారు, దాన్ని నిజంగా చూడడం అనేటువంటి దాష్టాంతకం అంటారు. దాష్టాంతకముగా చూడాలి అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏదో చెట్లు పుట్టలు అవి ఇవి రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా ఒక మట్టి, అవన్నీ కొండలు అనుకుంటే వీటిలో ఒక మట్టి ఉంది. ఇవే అన్నిటినీ కూడా నగలు అనుకుంటే వీటిలన్నిటిలోనూ కూడా ఒక బంగారం ఉంది. ఇదే సముద్రంలో వచ్చినటువంటి కెరటాలు అని మనం అనుకుంటూ ఉంటే వీటిలన్నిటిలోనూ కూడా సముద్ర జలమే ఉంది. అదేవిధంగా వీటిలన్నిటిలోనూ ఏముంది అంటే సత్ చిత్ ఆత్మ చైతన్య ప్రకాశము ఉన్నది, ఆనందము ఉన్నది. సత్ చిత్, సత్ అంటే ఉండడం అనేటువంటిది ఉంది. ఆ ఉండడం అనేటువంటిది స్ఫురిస్తూ ఉంటుంది. ఉండుట, స్ఫురించుట. ఉదాహరణకి ఆకాశము ఉంది అంటున్నాం. ఆకాశం ఉంది అని ఎలా అంటున్నాము అంటే మనం చూస్తున్నాం కాబట్టి అది ఆ ఆకాశం మనకి స్ఫురిస్తోంది కాబట్టి ఆ ఉండటం స్ఫురిస్తూ ఉన్నది. ఏ విధంగా స్ఫురిస్తోంది అంటే ఆకాశం కింద, దాంట్లో చంద్రుడి కింద, సూర్యుడి కింద, నక్షత్రాల కింద. అదేవిధంగా చెట్టు ఉంది ఎలా ఉంది? ఆ ఉండడం అనేటువంటిది చెట్టులాగా ఉండి మన తెలివికి అంటే మనలో ఉండేటువంటి జ్ఞానానికి ఆ ఉండుట స్ఫురిస్తూ ఉన్నది. ఈ విధంగా ఉండుట ఒక్కొక్క పదార్థం కింద స్ఫురించడం అనేటువంటిదే మాయ. ఇప్పుడు మనం చూడవలసింది ఏమిటంటే ఉండుటను చూడాలి. ఎలాగ ఉంటుంది అనేటువంటిది మనకి ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలు పట్టుకొస్తూ ఉంటాయి. చెట్టు, పుట్ట, కుక్క, బక్క, నక్క, దోమ, ఆరోగ్యం, అనారోగ్యం ఇవన్నీ కూడా మనకి స్ఫురిస్తూనే ఉంటూ ఉంటాయి. వాటిల కింద స్ఫురిస్తుంది. ఇప్పుడు అనారోగ్యం ఉంది. ఏ విధంగా ఉంది? అనారోగ్య రూపంలో ఉంది, అది స్ఫురిస్తోంది. ఇప్పుడు భగవంతుడు ఎవడంటే సత్ చిత్ స్వరూపుడు భగవంతుడు అంటారు. అంటే ఉండుట, అది స్ఫురించడం అనేటువంటి దానిని పరమాత్మ అంటారు. సత్ అంటే ఉండుట, తత్ అంటే ఆ యథార్థమైనటువంటి ఉండుట అనేటువంటి స్థితి, అది స్ఫురించుట అనేటువంటిది స్థితి. ఆ సత్ చిత్ ఆనందం, ఇదే పరమాత్మ యొక్క స్థితి. అలా ఉండుట మనకి అనేక రకాల కింద పదార్థాల కింద కనిపించడం అనేటువంటిది. ఎందుకంటే ఆ సత్, ఆ ఉండుటలో ఉండేటువంటి మాయాశక్తి, ఆ ఉండుట ఎగ్జిస్టెన్స్, దాంట్లో ఉండేటువంటి మాయాశక్తి ఏం చేస్తుందంటే ఆ ఉండడంలో ఉండేటువంటి మాయాశక్తి కదా, ఆ శక్తి అనేటువంటిది ఏం చేస్తుంటే పదార్థాలని పైకి లాగుతూ ఉంటుంది. ఉండుటలో పదార్థాలు ఉన్నాయి. అందువల్ల ఏమిటి? బ్రహ్మాండ భాండోదరి అంటారు అమ్మవారిని. అంటే అమ్మవారు ఏమిటి? ఉండుట యొక్క ఉదరంలో బ్రహ్మాండాలు ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా తనలో ఉండేటువంటి మాయాశక్తి గెలాక్సీల కింద, నక్షత్రాల కింద, గ్రహాల కింద, భూమి కింద, సకల జీవరాశుల కింద పైకి ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉండుట అది ఇన్ని విధాలుగా కనిపించడానికి కారణం ఏమిటంటే ఆ ఉండుటల్లో, ఆ స్ఫురించుటలో ఉండేటువంటి మాయాశక్తి అని చెప్పి భూదేవి పరమాత్మను ఆ విధంగా ప్రార్థించిందయ్యా అని చెప్పి తరువాత సర్గాదేయోస్యానురుణద్ధిశక్తి
శక్తిభిः ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిः తస్మై సమున్నద్ధనిరుద్ధశక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే నమః పరస్మై పురుషాయ వేధసే నమస్తే నమస్కారం స్వామి పరస్మై పురుషాయ పురుషాయ అంటే అన్నిటిలోనూ కూడా ఏది ఉంది అన్నిటిలోనూ ఉండుట అనేటువంటిది ఉందిగా ఆ ఉండుట స్ఫురించడం అనేటువంటిది ఉంటోందిగా కాబట్టి పురుషాయ అంటే అన్నీ కూడా ఉంటాయి ఉండుట అనేటువంటిదే పురుష సో ఉండటం అనేటువంటిది మొత్తం అంతా కూడా వ్యాపించిపోయి ఉంటుంది ఉదాహరణకు ఒక మనిషి ఉన్నాడు పోయాడు అనుకోండి పోయేటప్పుడు ఏమిటంటాం మనం ఆ మనిషి లేకపోవడం అనేటువంటిది ఉందిగా లేకపోవుట అనేటువంటిది ఉంది కాబట్టి అటువంటి అన్నిట్లోనూ కూడా పూరుకుపోయి ఉన్నటువంటి అన్నిట్లోనూ ఉండేటువంటి ఆ ఉండుటయే పురుషాయ నమః పరస్మై అని చెప్పి ఇంకా ఏమన్నా యహ ఏ పురుషోత్తముడైతే ఆ పరస్మై పురుషోత్తముడైతే ద్రవ్య క్రియాకారక చేతన ఆత్మభిః ద్రవ్యం ద్రవ్యం అంటే పదార్థం క్రియ అంటే క్రియలు చేసేటువంటి చేయబడేటువంటి పనులు లేకపోతే ఆ ద్రవ్యం చేసేటువంటి పనులు వీటికి మూల కారణమైనటువంటి చేతనత్వం దానికి మూల కారణమైనటువంటి ఆ చేతనత్వం ఏదైతే ఉందో ఆ ఇగ్నైటింగ్ ఆర్ ఇంపల్సివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆత్మభిః ఇవన్నీ కూడా శక్తిభిః అస్య సర్గ ఆది ఇవన్నీ కూడా అంటే ద్రవ్యము క్రియ తరువాత చేతనత్వము తరువాత ఆత్మభిః వీటిలన్నిటిలోనూ కూడా ఉండేటువంటి అధిష్టాన దేవతలు వీళ్ళందరూ కూడా ఎవరంటే శక్తిభిః శక్తులు ఇవన్నీ కూడా శక్తులు అంటే ద్రవ్యము కూడా శక్తి అన్నాడు అంటే ఏమిటనుకుంటే మామూలుగా మన ఐన్స్టీన్ చెప్పినట్టు E=mc². ద్రవ్యం అంటే m అంటే మాస్ E ఎనర్జీ కాబట్టి ద్రవ్యము కూడా శక్తిగా వస్తుంది క్రియ కూడా శక్తే ఏదైనా ఒక క్రియ చెయ్యాలి అంటే దానికి కూడా శక్తి ఉండాలి తర్వాత ఆత్మభిః అంటే ఏమిటి తర్వాత ఈ వీటిలన్నిటికీ కారణం ఏమిటి అంటే మహత్తత్వం అంటారు వీటి యొక్క కాంబినేషన్ అంతటినీ కూడా మహత్తత్వం అంటారు అంటే పంచభూతాలు ఇంద్రియాలు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలైనటువంటి వాళ్ళు తర్వాత మహత్తత్వం అహంకారం ఇవన్నీ కూడా శక్తిభిః ఇవన్నీ శక్తులే ఈ శక్తులన్నీ కూడా పరమాత్మలో ఉండి అది ఒక మాయాస్వరూపం కింద ఉండి అది ఆ శక్తుల చేత అస్య సర్గ ఆది అస్య అంటే ఈ మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ జగత్తు సర్గ ఆది సృష్టించడం తర్వాత కొంతకాలం ఉండడం తర్వాత లయమవడం అనేటువంటి ఈ 3 కార్యక్రమాలని కూడా అనురుణద్ధి చేస్తున్నారు ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు స్వామి అంటే పరస్మై పురుషాయ నువ్వే చేస్తున్నావు స్వామి ఇదంతా కూడా తర్వాత అనురుణద్ధి చేయిస్తున్నావు సమున్నత్ అనిరుద్ధ శక్తయే తర్వాత ఈ చేసేటువంటి సమున్నత్ సిద్ధంగా ఉంటుంది అనిరుద్ధ ఈ శక్తులు ఉన్నాయే నీలో ఉండేటువంటి శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉండి ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటాయి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఆ శక్తులకి అనిరుద్ధ నిరోధింపబడి ఉన్నటువంటి శక్తులు నువ్వే నిరోధించగలవు నిన్ను ఎవరూ కూడా నిరోధించలేరు అనిరుద్ధ అంటే నిన్ను ఎవ్వరూ కూడా నిరోధించలేనటువంటి వేధసే అలాంటి వేధసే అంటే అంతర్యామి అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి పరస్మై పురుషాయ నమః స్వామి అటువంటి పురుషోత్తముడైనటువంటి నీకు నమస్కారము అని చెప్పిన తర్వాత స వైభవానాత్మ వినిర్మితం జగతు భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్నజ మాం రసాతలాత్ అభ్యుజ్జహారాంభస ఆదిశూకరః విభో ఓ ప్రభు
అజహ ఓ పుట్టుకలైనటువంటి స్వామి, సహా అట్టి అంటే మొత్తం అంతా కూడా యో ఏకః యో అనేకః ఏకః పురుషాయ, అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నీవు భవాన్ నీవు ఆత్మ వినిర్మిత అంటే నీ చేతే, ఇక్కడ ఆత్మ అంటే తను, ఆ పరమాత్మ యొక్క నీ చేతే వినిర్మితం, నీ చేతే నిర్మించబడ్డాయి ఇవన్నీ కూడా. సాధారణంగా మానవులందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఇవన్నీ మా ఈ బ్రిడ్జ్ మేము కట్టాం, ఈ ప్రాజెక్ట్ మేము కట్టాం, ఈ ఇల్లు మేము కట్టాం, ఈ పిల్లని మేము కన్నాం, ఈ అన్నం నేను వండాను, ఈ అన్నాన్ని నేను తింటున్నాను అని ఆత్మ వినిర్మితం ఆత్మచేష్టితం అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భవాన్ ఆత్మ వినిర్మితం అని చెప్పి మనం అనుకుండేటువంటి ఒకానొక పొరపాటుని భాగవతం ఈ విధంగా భూదేవి చేత పాయింట్అవుట్ చేస్తుంది. ఆత్మ వినిర్మితం భవాన్, నీ చేతే నిర్మించబడ్డాయి. ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది అన్నాం అనుకోండి, ఈ ఆకలి ఎవరి చేత నిర్మించబడింది? భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం, భగవంతుడు సంకల్పించినటువంటి, భగవంతుడి ప్లాన్లో ఫార్మ్ అయినటువంటి ఈ శరీరానికి ఆ గుణాన్ని భగవంతుడు పెట్టాడు తప్ప మనని పుట్టించినటువంటి తల్లిదండ్రులు కాదు. కాబట్టి ఆత్మ వినిర్మితం ఇదంతా కూడా నిద్ర ఎవరు పెట్టారు? అమ్మ నాన్న పెట్టారా మనకి నిద్ర? ఎవరు పెట్టారు నిద్ర? భగవంతుడు పెట్టాడు నిద్ర. ఏ విధంగా పెట్టాడు? సూర్యుడు అస్తమైన తర్వాత రాత్రి అవుతుంది, రాత్రి మీరందరూ జీవులన్నీ కూడా నిద్రపోవాలి అని చెప్పి ఆ నిద్రను పెట్టినటువంటి ఆత్మ వినిర్మితం ఇవన్నీ నీ చేత నిర్మించబడ్డాయ్యా. అవి ఏమిటి అంటే ఆ భూత ఇంద్రియ అంతఃకరణాత్మకం. చాలా క్లారిటీ చెప్పేసింది ఇక్కడ భూదేవి. నీ చేత ఏం నిర్మించబడ్డాయనుకుంటున్నావు? భూత పంచభూతాలు అంటే మానవుడి శరీరంలో సమస్త జీవుల్లో ఉండేటువంటి పృథివీ, వాయువు, ఆకాశం, జలం, అగ్ని ఉన్నాయిగా, ఈ పంచభూతాలు. తరువాత ఇంద్రియ, వీటిల చేత ఫార్మ్ అయినటువంటి కన్ను, ముక్కు, చెవి, దశేంద్రియాలు ప్లస్ మనసు, అంతఃకరణ చతుష్టయం, ఇవన్నీ కూడా భవాన్ ఆత్మ వినిర్మితం, నీ చేత నిర్మించబడ్డాయి. ఇవి ఉండి జగత్తు సంస్థాపయిష్యన్, అలాగా నీ చేతే ఈ నిర్మించబడి జీవులన్నింటినీ కూడా సృష్టింపజేసి నీ మాయాశక్తి చేత వీటిలన్నిటినీ కూడా సంస్థాపయిష్యన్, వీటిలన్నింటినీ చక్కగా సంస్థాప అంటే బాగా నిలబెట్టడం కోసం అని చెప్పేసేసి నువ్వేం చేసావో స్వామి ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. ఆది శోకరహమాం రసాతలం అంబస అభివుత్ జహారః, నీవు ఆదిశోకర ఆదివరాహమూర్తివై యజ్ఞవరాహమూర్తి స్వరూపంలోకి మాం నన్ను రసాతలాత్ పాతాళంలో నుంచి అంబస నీటి నుండి పాతాళంలో నుంచి నన్ను తీసుకొచ్చి నీటిలో నుంచి కూడా అభివుత్ జహార అభి బాగా పైకి ఉత్ పైకి జహార తీసుకొచ్చావయ్యా. అది నిశ్చయం, అది వై అది నిశ్చయం, అది నువ్వే చేసావు. ఎందుకు చేసావు అంటే నీ చేత నిర్మించబడినటువంటి భూత ఇంద్రియ అంతఃకరణ ఆత్మకం జగత్తు సంస్థాపయిష్యన్, ఈ జగత్తుని సంస్థాపనం చేయడం కోసం నువ్వు తీసుకొచ్చావు. కానీ మాలాంటి మానవులందరూ కూడా ఏమనుకుంటుంటారు? ఇవన్నీ మేం చేసేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. నీకు ఒక ప్లాన్ వేసి ఒక ఇల్లు ప్లాన్ వేయాలి అంటే నీ బుర్రల్లో నీకు ఆ ఆలోచన శక్తి నీ అబ్బిచ్చాడా నీ అమ్మ ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది భగవంతుడిచ్చింది. దాన్నే అటువంటి ఆలోచన శక్తిని, మేధాశక్తిని భగవంతుడి యొక్క సరస్వతి స్వరూపము అంటారు. ఆ చెయ్యగలిగినటువంటి ఆ బలాన్ని ఏమిటంటారంటే పార్వతీ శక్తి అంటారు. దానికి సంబంధించినటువంటి సమస్త మెటీరియల్ని కూడా, ఆ సంపదల్ని, ఆ సంపదల్ని ప్రొవైడ్ చేసేటువంటిది లక్ష్మీ శక్తి అంటారు. ఈ మూడు శక్తులు కలిపినటువంటి శక్తిని అమ్మవారు అని చెప్తుంటారు. ఈ అమ్మవారు మాయాశక్తి స్వరూపంలో, ప్రకృతి స్వరూపంలో బయటకు పడుతూ ఉంటే ఇవన్నీ కూడా భవాన ఆత్మ వినిర్మితం
అని. తర్వాత మనం ఆహారం తిన్నాం అనుకోండి, అది అరిగి బయటికి వెళ్ళడం, మల రూపంలో, మూత్ర రూపంలో, శరీరం పెరగడం రూపంలో, ఇవన్నీ ఎవడు చేశాడు? ఏంటివి? ఈ సిస్టమ్స్ ఇలా పనిచేయాలి అని చెప్పి డిజైన్ చేసి ఆ సిస్టమ్కి తగ్గట్టు శరీరాలని డిజైన్ చేసింది ఐన్స్టీను కాదు, లేకపోతే రుదర్ఫర్డ్ కాదు, ఎవడు కాదు. ఇవి భగవంతుడు చేశాడు అనేటువంటి అత్యంత చాలా సింపుల్గా అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితిని భూదేవి మనసుకి అందించేటువంటి విధంగా ఆ పృథు చక్రవర్తిని పొగిడిందయ్యా అని చెప్పి, నువ్వు ఆదివరాహ రూపంతో ఎందుకు వచ్చి నన్ను బయటికి తీసావు అంటే, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడం కోసం తీసుకొచ్చావు. ఈ భూమిని కూడా మా అమ్మ నాన్నది తీసుకొచ్చి పెట్టలేదు, లేకపోతే ఎవడో అమెరికన్ ప్రెసిడెంటో ప్రధానమంత్రి ఎవడో తీసుకొచ్చి ఈ భూమిని ఏం పెట్టలేదు. ఇవన్నీ కూడా స్టూపిడ్ ఫెలోస్ ఆలోచించేటువంటి విధానాల కింద ఉంటుంటాయి. ఎవడు ఏ పని చేసినా వాడిలో ఉండేటువంటి పదార్థం, ద్రవ్యం కానీ, క్రియ కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ, అవన్నీ కూడా అందరి హృదయాల్లోనూ ఉండేటువంటి పరమాత్మ యొక్క చైతన్య శక్తిలో ఉండేటువంటి ఆ ఇంటెలిజెన్స్ కాంపోనెంటే పని చేసి, వాడు ఐన్స్టీన్ అయినా, వాడు ఇంకో పెద్ద ఇంజనీర్ అయినా, వాడు ఇంకొక పెద్ద లాయర్ అయినా, ఏవైనా సరే అవన్నీ కూడా లోపల ఉండేటువంటి చైతన్య పరాశక్తి యొక్క స్వరూపం అని గ్రహించాలి అని చెప్పి భాగవతం భూదేవి ఏదో పృథు చక్రవర్తిని పొగుడుతున్నట్టుగా, సృష్టింటున్నట్టుగా చెప్పింది. తర్వాత అపాముపస్థే మయినా వ్యవస్థితా ప్రజా భవానద్యరిక్షుషు కిల సవీరమూర్తి సమభూద్ధరాధరో యో మాం పయశ్యుగ్రశిరో జగాంససి. ఆ అపాముపస్థే, స్వామి నన్ను ఆ సముద్ర జలాల్లో నుంచి పైకి తీసి ఆ కన్వీనియంట్గా ఉండేటువంటి ఆ జలాల్లో ఉంచారు కదా, ఆ జలం మీద నేను ఆ జలం మీద నేను ఒక పడవలాగా మయి అవస్థితా, అలాంటి పడవలా ఉండేటువంటి, నావలా ఉండేటువంటి నాలో అవస్థితా నిలుచున్నటువంటి ప్రజా ప్రాణులను భవాన్ అద్య రిరిక్షుషు కిల, అటువంటి నాలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా రక్షించడం కోసం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, కాబట్టి అట్టి నీవు వీరమూర్తి, చాలా పరాక్రమం కలిగినటువంటి వాడివి, నన్ను రక్షించాలి, నాలో ఉండేటువంటి సమస్త జీవుల్ని రక్షించాలి అంటే నీకు ఎంతో చాలా పరాక్రమం ఉండాలి. అటువంటి నీవు అలాగ నన్ను ఆదివరాహ స్వరూపంలో వచ్చి పైన పెట్టావు. తర్వాత ధరాధర, ఆ ధరని ధరించినటువంటి ఆదివరాహ స్వరూపం యొక్క సమభూతు, అటువంటి ఆ ఆదివరాహ స్వరూపంగా వచ్చినటువంటి విష్ణు స్వరూపంకే సమభూతు నీవే వచ్చి ఈ పృథు చక్రవర్తి రూపంలో అవతరించావయ్యా. కాబట్టి అటువంటి నీవు ఉగ్రశరః పయసి మాం జిగాంససి, నువ్వే నన్ను తీసుకొచ్చావు, నువ్వే నా జీవులన్నింటినీ నాలోనే పెట్టావు. అటువంటి నీవే ఉగ్రశరః, భయంకరమైనటువంటి బాణంతో, పయసి నీరు విషయంలో, మాం నన్ను జిగాంససి సంహరిద్దామని అనుకుంటున్నావు అని చెప్పి అంబసి పయసి అంటుంది. అంటే ఏమిటన్నమాట, భూమి ఇంకా కూడా ఆ సముద్ర జలాలతో నిండి ఉండి నెమ్మదిగా మనం చూస్తూ ఉండేటువంటి ఈ ఖండాలన్నీ కూడా సొలిడిఫై అవుతూ వచ్చేటువంటి సందర్భంలో ఈ జీవరాశులన్నీ కూడా సముద్ర జలాన్నే మీడియంగా తీసుకుని, ఆ సోడియం క్లోరైడ్ యొక్క దాంతో తీసుకుని ఏకకణ జీవుల నుంచి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఉద్భవించడానికి సిద్ధపడేటువంటి టైములో ఈ పృథు చక్రవర్తి యొక్క వృత్తాంతం జరిగింది అని అర్థం చేసుకోవాలి. అటువంటి నీవు ఏం చేస్తున్నావంటే, నాలో ఉండేటువంటి జీవుల్ని
జీవుల్ని మోస్తూ ఉండేటువంటి నన్ను సంహరిద్దాం అనుకుంటున్నావు అని చెప్పి రెండవసారి కూడా నావ అవస్థిత నావ నావ అనేటువంటి ఒక పదం వాడింది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఒకటి ఏమిటి అంటే, సాధారణంగా చెప్పినటువంటిది సూర్యుడు భూమిని ఆకర్షిస్తూ ఉంటాడు అని గ్రావిటేషన్ లాలో F=m1m2/r² అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అంటే, అక్కడ ఈ సూర్యుడు భూమిని ఆకర్షించడం, భూమి చంద్రుని ఆకర్షించడం ఇలా జరగదయ్యా. అక్కడ స్పేస్ అంతా కూడా బెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి జారుడు బల్ల ఉందనుకోండి, జారుడు బల్ల పార్కులో ఉంటాయి కదా, జారుడు బల్ల మీద మనం ఏదైనా ఒక గుమ్మడికాయ ఏదో పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జారుడు బల్ల ఆ జారుడు బల్లకు ఉండేటువంటి ఆ తలం నుంచి గుమ్మిడికాయ ఏ విధంగా అయితే జారిపోతూ కిందకు వచ్చేస్తూ ఉంటుందో, సూర్యుడు అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి పదార్థం యొక్క గోళం ఉన్నప్పుడు ఆ గోళం చుట్టూ ఉండేటువంటి స్పేస్ ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. అంటే ఒక బెండింగ్, ఆ స్పేస్ బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యేటువంటి స్పేస్లో భూమి, మనం చూస్తుండేటువంటి నవగ్రహాలు ఇవన్నీ కూడా వాటిల్లో జారిపోతూ ఉంటాయి. కాబట్టి భూమి నావా 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 అని అన్నిసార్లు అంది. అక్కడ స్పేస్ ఏమిటి అంటే సముద్రం. ఆ సముద్రం అన్నమాట. దాన్ని సముద్రం ఎందుకన్నారంటే, అప్పుడు ఆ స్పేస్ నిండా కూడా అనేక రకాలైనటువంటి పదార్థాలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి, ముద్రలతో కూడుకున్నటువంటిది కాబట్టి, సముద్రములో నేను నావలాగా ఆ స్పేస్ బెండ్ అయి ఉంది కాబట్టి ఆ బెండ్లో నేను ఇలా జారుతున్నాను అనేటువంటి విషయం చెప్పడం కోసం అని చెప్పి నావ అవస్థిత అని చెప్పి 2 సార్లు నావా నావా అని చెప్పి భాగవతం చెప్పింది. ఇది అద్భుతమైనటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఉండేటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి అది అర్థమైతే ఇది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. రేపటి కార్యక్రమంలో ఇంకా భూదేవి యామంది అనేటువంటి విశేషాన్ని చూస్తాం. రేపు 36వ శ్లోకంతో మనకి ఈ 17వ అధ్యాయం పూర్తవుతుంది.